వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. టీడీపీ కార్యకర్తలు నన్ను క్షమించాలి. నాపై 37 కేసులు, నాకు న్యాయం జరగలేదు. బుద్ధా వెంకన్న. వయానాడ్ సహాయక చర్యల్లో మోహన్ లాల్. ఆర్మీ యూనిఫామ్ తో రంగంలోకి లెఫ్టినెంట్ కల్నల్. నిజామాబాద్ చెగల్తపూర్ 4 వరుసల రహదారి ముగిసిన సర్వే, త్వరలోనే పనులు ప్రారంభం. వెల్కమ్ టు VB8 న్యూస్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సరూర్ నగర్ మండల సమితి ఆధ్వర్యంలో కేరళలో జరిగినటువంటి వరద బీభత్సవంలో అనేక కుటుంబాలు రోడ్డున పాలయ్యాయి. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ రోజు వరద బాధితులకు సహాయం అందించాలని ప్రజల వద్దకు వెళ్లి విరాళాలు సేకరించి ఈ 3 రోజుల్లో వచ్చినటువంటి డబ్బులను జిల్లా పార్టీకి అందజేస్తామని బాధరాజు నరసింహ సిపిఐ సరూర్ నగర్ మండల కార్యదర్శి ఒక ప్రకటన తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పక్క రాష్ట్రాలకు ఆదుకోవాలని ప్రజలకు కోరినప్పుడు వాళ్ళ సొంతగా తమ వంతు సహకారాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకులకు అందిస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పక్క రాష్ట్రాలను ఆదుకోవాలని ప్రజలు కోరినప్పుడు వాళ్ళ సొంతగా తమ వంతు సహకారాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకులకు ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సరూర్ నగర్ మండల సహాయ కార్యదర్శి కందుల సుధాకర్, మహిళా సమైక్య రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి పై మీద సరూర్ నగర్ మండల ఏఐటియుసి కార్యదర్శి ఎం మదిలేటి, మహిళా సమైక్య మండల కార్యదర్శి కమలమ్మ, సిపిఐ నాయకులు పూజారి శ్రీను, ఇదిరస్ బాయ్, అనిత, హేమలత, పార్వతమ్మ, చాంద్బి, మంజు, నాగమ్మ, మీసాల స్వామి, కేశవ్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల వద్దకు వెళ్ళి సహాయం చేయండి. కేరళలో జరిగినటువంటి కొన్ని వందల కుటుంబాలు రోడ్డు పాలయ్యి అనేక మంది చనిపోయారు. వాళ్ళు తమ వంతుగా మీరు సహాయం చేయాలని మనం ప్రజల దగ్గరికి వెళుతున్నాము. ప్రజల నుండి కూడా మంచి స్పందన వస్తుంది. పాపం పక్క రాష్ట్రమైనటువంటి కేరళని ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశం వాళ్ళ దగ్గర ఉండి మనందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు వెళ్ళినప్పుడు వాళ్ళు స్పందించి వారికి తోసినట్టు 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు, 50 రూపాయల వరకు కార్మికులు కావచ్చు, షాపుల వారు కావచ్చు, అందరూ మాకు మంచిగా సహకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా 2 రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిధిని సేకరించి భారత కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శికి మండల బాధ్యులంగా మేము అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా తరఫున ఈ మండలానికి వచ్చేసి కేరళ రాష్ట్రానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ధరూర్ నరేష్ మాదిగ కోరారు. ఈ మేరకు గురువారం నగరంలోని 15వ వార్డు బుధవారపేటలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు తేనేటి కిషోర్ మాదిగ ఆదేశాల మేరకు MRPSS రాష్ట్ర అధ్యక్షులు ధరూర్ నరేష్ మాదిగ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి కృతజ్ఞత కార్యక్రమం చేశారు. ముందుగా బాణాసంచ కాల్చి స్వీట్లు పంచుకొని తమ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధరూర్ నరేష్ మాదిగ మాట్లాడుతూ మాదిగ దండోరా ఉద్యమం 1994లో ప్రకాశం జిల్లా ఇరుముడి గ్రామంలో ఆవిర్భవించినట్లు చెప్పారు. నాటి నుండి నేటి వరకు మాదిగ దండోరా ఉద్యమం సుదీర్ఘ పోరాటాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. వర్గీకరణ సాధన కోసం మాదిగ జాతి ప్రజలు, మహిళలు తమ కుటుంబాలు, పిల్లలను సైతం త్యాగం చేసి అనేక కేసులు అనుభవించి ధర్నాలు, నిరసనలు, ధర్మ పోరాట దీక్షలు, ర్యాలీలు చేపట్టినట్లు చెప్పారు. మాదిగల పోరాట ఫలితం నేడు ఏబిసిడి వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్గీకరణ సాధలు తమ పోరాట పటిమతో ముందుండి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగ, తేనేటి కిషోర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బుధవారపేట వార్డ్ ఇన్ఛార్జ్ కె శివకృష్ణ, MRPSS జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎం జయమ్మ, మహిళలు నాగమణి, డి మేరమ్మ, ఎం ఉమా, కె సుకన్య, కె సువర్ణ, అనిత, డి విజయమ్మ, ఎస్ సరోజ, డి మద్దమ్మ, బి ప్రమీల, కీర్తి, కె రమణి, డి రేఖ తదితరులు పాల్గొన్నారు.
చెన్నెటి కిషోర్ మాదిగ గారి నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేరన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గూడూరు సిఐ బాబురావు, గూడూరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ భిక్షపతితో కలిసి గుడుంబా స్థావరాలపై తెల్లవారుజామున నుండి దాడులు నిర్వహించారు. ఈ రైడ్లో 2000 లీటర్ల జాగిరి వాష్, 60 లీటర్ల గుడుంబా సీజ్ చేశారు. గూడూరు సిఐ బాబురావు మాట్లాడుతూ, ఎవరైనా అక్రమంగా గుడుంబా తయారు చేసినట్లయితే వారిని బైండోవర్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దాడులు నిర్వహించిన అనంతరం గ్రామస్తులకు గుడుంబా వల్ల జరిగే నష్టాలని వివరించి నూతన చట్టాల గురించి, సైబర్ నేరాలు, ఆన్లైన్ ఆర్థిక మోసాలు, గంజాయి, గుట్కా, బాల్య వివాహాలు, లైంగిక దాడుల గురించి, కొత్త చట్టాలు అమలు చేసే కఠినమైన శిక్షల గురించి అవగాహన కల్పించారు. అంతేకాకుండా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుడుంబా తయారు చేస్తున్నట్టు తెలిపినా, అమ్మినా వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని సిఐ బాబురావు అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు మారినా మారుమూల గిరిజన గ్రామాల్లో గిరిపుత్రులకు రహదారి సమస్య తీరడం, దీంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు మారుమూల గిరిజన ప్రజలు విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు దూరమైపోతున్నారు. పలు మారుమూల గిరిజన గ్రామాలకు ఆనుకొని మత్స్యగడ్డతో పాటు చిన్న చిన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఆయా ప్రాంతాల గిరిజనులు వాగులు దాటేందుకు నానా కష్టాలు పడుతూ ఉంటారు. వాగులపై వంతెనలు లేకపోవడం, ఉన్న వంతెనలు కూలిపోవడం కారణంగా ఆయా ప్రాంతాల గిరిజనులకు నెల తరబడి మండల కేంద్రంతో పాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతుంటాయి. ఆ సమయంలో ఆ ప్రాంతంలో గిరిజనులకు ఎటువంటి అవసరమైన అత్యవసర పరిస్థితులైనా, వైద్య సేవలకైనా, గర్భిణీకి పురిటి నొప్పులు వస్తే ఆసుపత్రికి తీసుకురావాలంటే పెద్ద సాహసమే చేయాలి. సరైన రహదారి సదుపాయం లేక ప్రైవేటు వాహనాలకు గాని, అంబులెన్స్లకు గాని, మరి ఇతర కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితిలో గ్రామస్తులంతా ఏకమై గర్భిణీలకు గాని, అత్యవసర సమయాల్లో చికిత్స కోసం బాధితుల్ని ముచ్చంగిపుట్టు, లబ్బూరు వంటి పెద్ద ఆసుపత్రికి తరలించాలంటే డోలి కట్టాల్సిందే, వాగు దాటాల్సిందే. ఆ సమయంలో అంతా దైవాధీనం. అదృష్టం బాగోక వాగు ఉధృతంగా ప్రవహించినా, లేక సరైన సమయానికి వైద్యం అందకపోయినా వారికి ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే. ముంచింపుట్టు మండలంలో లక్ష్మీపురం, పారాడ, రంగబైలు, బుంగపుట్టు, బూసిపుట్టుతో పాటు చాలా వరకు పంచాయతీలలో పలు గిరిజన గ్రామాలకు సరైన రహదారి సదుపాయం, వాగులు, గడ్డలపై వంతెనలు లేకపోవడంతో వారంతా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావ సమయంలో మన్య ప్రాంతంలో గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. ఇందుకు ఉదాహరణ శుక్రవారం ముంచంగిపుట్టు మండలంలో గల లక్ష్మీపురం పంచాయతీ కేందగూడ గ్రామానికి చెందిన వంతాల నబిన అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ప్రసవానికి ఆసుపత్రికి చేర్చుటకు సుమారు 2 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లి గెడ్డ దాటించి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు గ్రామ వాలంటీర్ వంతాల సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శుక్రవారం ఉదయం గర్భిణి నబినకు పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించుటకు గ్రామానికి అంబులెన్స్ రావడానికి రహదారి లేకపోవడం వల్ల సుమారు 2 కిలోమీటర్లు కుటుంబ సభ్యులతో కలిసి డోలీలో మోసుకెళ్లి బురిగూడ గెడ్డ దాటించి అంబులెన్స్లో లబ్బూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. వంతెనాల నిర్మాణం చేపట్టకపోవడం, సరైన రహదారి లేకపోవడంతో ప్రతిసారి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు గురుమూర్తి జగన్నాథం, సూరిబాబు, నీలకంఠం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా దొరకూడ గ్రామానికి చెందిన వంతల పోర్తిమాకు ఆరోగ్యం బాగోకపోవడంతో బంధువులు, గ్రామస్తులంతా కలిసి బాధితురాలిని శుక్రవారం దొరగూడ నుండి ఉబ్బెంగుల వరకు మూసుకుంటూ తీసుకొచ్చారు. ఆ సమయంలో ఉబ్బెంగుల గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో బాధితురాలిని అతి కష్టం మీద గడ్డ దాటించి ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం స్పందించి వాగులపై బ్రిడ్జ్లను నిర్మించి మారుమూల ప్రాంతాల గిరిజనులకు సరైన రహదారి సదుపాయం కల్పించి తమను ఆదుకోవాలని ఆయా ప్రాంతాల గిరిజనులు కోరుతున్నారు. అందరికీ నమస్కారంలో ఈరోజు దూరగడ టు బెంగుల్ 6 కిలోమీటర్ మూసుకొని రావడం జరిగింది. ఎలాగనగా ఈ రోడ్డు బాగాలేదు కావున బండిలో తీసుకువస్తామంటే రోడ్డు అసలు చాలా కటింగ్ చేసి ఉంది. దూరగడ టు బెంగుల్ మోసుకొచ్చాము 6 కిలోమీటర్. మాది దూరగూడ లక్ష్మీపురం పంచాయతీ ముచ్చంపుడు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి మాది దూరగూడ నుంచి మేమందరం మాట్లాడుతున్నామని